తన సోదరి కవిత జైల్లో చాలా ఇబ్బందులు పడుతుందని ఇప్పటి వరకు 11 కిలోల బరువు తగ్గిందని ఆందోళన వ్యక్తం చేశారు మాజీ మంత్రి కేటీఆర్. అధిక బీపీతో రోజుకు 2 టాబ్లెట్స్ వేసుకోవాల్సి వస్తుందని అన్నారు ఆయన. సిసోడియాకు బెయిల్ అంశం అనేది ఆలోచించి మాట్లాడాలని, దేశంలో పొలిటికల్ గా కొట్లాడాల్సి వచ్చినప్పుడు ఇలాంటివి తప్పవని పేర్కొన్నారు. కవిత బెయిల్ కోసం ఇప్పటికే అపీల్ చేశామని, నెక్స్ట్ వీక్ బెయిల్ వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు కేటీఆర్. సిసోడియాకు వచ్చింది కాబట్టి మిగతా వాళ్లకు వస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు. జైల్లో ఖైదీలు 11,000 ఉండాల్సిన చోట 30,000 ఉన్నారని తెలిపారు. జైలు పరిశుభ్రంగా లేదని, జైలుకు వెళ్లి వచ్చిన వాళ్లు భవిష్యత్తులో పెద్ద లీడర్స్ అయ్యే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం సాగుతోందని అన్నారు.